పెట్రోల్ ట్యాంక్ చూడండి మామ ఎలా డ్యామేజ్ అయిందో. హాయ్ మామ, మనం మొన్న ఆర్డర్ పెట్టిన పెట్రోల్ ట్యాంక్ అండ్ సైడ్ షీల్డ్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే వాటిని అన్బాక్స్ చేసి బండికి అయితే సెట్ చేయబోతున్నా. దీని ప్యాకింగ్ చూస్తేనే గుండెల్లో రైలు బడిగడుతున్నాయి. అసలు ప్యాకింగ్ బానే లేదు మామ. ట్యాంక్ ని జస్ట్ ఒక కవర్ లోపల పెట్టి బాక్స్ లో పంపించేశారు. ఈ ట్యాంక్ మనకి ఢిల్లీ నుంచి అయితే వచ్చింది మామ. అసలు ఢిల్లీ నుంచి వస్తువు వచ్చేటప్పుడు ఎంత మంచిగా ప్యాక్ చేసి పంపించాలి. వీళ్ళేమో ఆటోలో అట్టిపండు లాగా దీని అయితే బాక్స్ లో వేసి పంపించేశారు. కలర్ చూడడానికి అయితే చాలా బాగుంది మామ. వైన్ రెడ్ అన్నమాట ఇది. అబ్బా వేసుకో దీనమ్మ జీవితం పండగ. అక్కడక్కడ డ్యామేజ్లు అయితే కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే ఏం కనిపించట్లేదు గానీ పెయింట్ అక్కడక్కడ అయితే పోయి ఉండదు. ఓరిని పాసుగాలు, ట్యాంక్ కి బ్యాక్ సైడ్ పెయింట్ సరిగ్గా కూడా చేయలేదు కదరా. ఇలా ఉంటాయి ఒరిజినల్ వస్తువులకి డూప్లికేట్ వస్తువులకి తేడాలు. మన ట్యాంక్ అయితే బండ్లోనే వచ్చింది కాబట్టి ఒరిజినల్, ఇది బయట నుంచి తెప్పించా కాబట్టి ఫుల్లీ డూప్లికేట్ అనమాట. జస్ట్ చూడడానికి బాగుంది అంతే. ఇంకా ఇదేమో సైడ్ ప్యానెల్ యొక్క బాక్స్ అనమాట. దీనమ్మ జీవితం, దీని ప్యాకింగ్ కూడా దరిద్రంగానే ఉంది. ఈ బాక్స్ పైన ప్రాపర్ అమెజాన్ స్టిక్కర్ కూడా లేదు మామ. చూద్దాం ఇది ఎంత మాత్రం సక్రమంగా వచ్చిందో. కలర్ మారిపోయింది మామ. నేను ఆర్డర్ చేసిందేమో వైన్ రెడ్ విత్ బ్లూ స్టిక్కర్, మనకు పంపించిందేమో ఓన్లీ రెడ్ అన్నమాట. పైన స్టిక్కర్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. 5,500 అయింది మామ వీటిని తెప్పించడానికి. కానీ కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ లేదు నాకు. వీటిని రిటర్న్ పంపించి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ లను తెప్పించడానికి కనీసం 1.5 నెల పడుతుంది. ఎవరో బలంగానే తిట్టుకుంటున్నారు మామ. అందుకే అనుకుంటా మొత్తం దుబారా పనులే అవుతున్నాయి. సర్లే ఏదైతే అదైందని చెప్పి మన బండి కట్టే ఈ రోజు దీన్ని ఫిక్స్ చేస్తా. ఫస్ట్ సీట్ ని అయితే విప్పుతున్నా. ఏదో ఒక రోజు టైం చూసుకుని తిరుపతికి వచ్చి మరి ఈ సీట్ ని అయితే మంచిగా రెడీ చేసుకుని పోతాము. ఇంక ఈ సైడ్ ప్యానెల్ మనకి బండిలో వచ్చినాయి కాబట్టి ఒరిజినల్ ఫుల్ మెటల్ అన్నమాట. దీనికి దానికి చాలా తేడా ఉంది. అందులోనూ మన బండి ప్యానెల్ అయితే తుప్పు పట్టి మొత్తం రంధ్రాలు పడిపోయినాయి. చివరిగా పెట్రోల్ ట్యాంక్, ఈ ట్యాంక్ లోపల తుప్పు పట్టింది మామ. ఇంకోటి ఏంటంటే సీట్ వచ్చే సైడ్ ఏమో రంధ్రాలు పడిపోయాయి. అందుకే అక్కడక్కడ ఎంసీలు పెట్టి కవర్ చేసి ఉంటా. ట్యాంక్ లో ఉండే పెట్రోల్ మొత్తం బాటిల్ లో పట్టుకున్నాం మామ. మన ట్యాంక్ పైన ఉండే క్యాప్, అదే విధంగా పెట్రోల్ నాబ్ ఉండే 2 10mm స్క్రూలను అయితే ఇప్పేసా. విప్పిన వాటిని కొత్త ట్యాంక్ కి పర్ఫెక్ట్ గా సెట్ చేసామా. ఇంకా సైడ్ ప్యానెల్ కు వచ్చే లాక్ ను కూడా మార్చేశాను. ఇంకా ఈ సైడ్ ప్యానెల్ కు ఉండే స్టిక్కర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, అందుకే పీకేసా. ఈ ప్యానెల్ లకు వైన్ రెడ్ వచ్చేలాగా ఏదో ఒకటి చేయాలి, లేదంటే చూడడానికి గలీజ్గా ఉంటుంది. చివరిగా సీట్ ను కూడా మంచిగా తగిలిచ్చేసామావా. డ్రైవర్ కావాలన్నారని పక్కూరికి అయితే వచ్చామావా. ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు అయితే తగిలాడు. వాడిని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. ఈ బుడ్డోడికి కారు కావాలంట. ఒక్కసారి అతని మాటల్లో మీరే వినండి ఏం చెప్తున్నాడు. కనీసం ఒక 10 రూపాయలన్నా నాకు ఇవ్వాలా? ఇవి ముందు డబ్బులు తీస్తే కదా. ఎప్పుడు మరి రా తీసుకుని వస్తేనే కదా. అమ్మ ఒడి డబ్బులు తీసుకున్న వెంటనే నాకు ఫోన్ చేయి, తెచ్చేస్తా బండి. పేపర్లు ఏమన్నా కావాలంటావా? బండి కాగితాలు వద్దా? ఉంది బండి బీగలు కావాలంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మామ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.